చాలా మంది ఏదో ఒక ప్రాబ్లమ్‌తోని, ఏదో ఒక హెల్త్ ఇష్యూస్‌తోని సప్లిమెంట్స్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళ హెల్త్ ఇష్యూకి సంబంధించి టాబ్లెట్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. వీటన్నిటి వల్ల ఏంటంటే ఇంటర్నల్‌గా డీటాక్సిఫికేషన్ అనేది కొంచెం స్లో అయిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా. సో, మన దగ్గర డాక్టర్ గుప్తాస్ వెల్‌నెస్ సెంటర్‌లో న్యాచురల్‌గా తయారు చేసుకునే ఏమన్నా డీటాక్సిఫికేషన్ జ్యూస్ ఉంటే మన వ్యూయర్స్‌కి చూపించగలరా? చూడమ్మా మా దగ్గర చాలా రకాల డీటాక్స్ జ్యూసెస్ ఉన్నాయి. మేము చేస్తాం. మా క్లినిక్‌లో డయాబెటిస్‌కి సెపరేట్ డీటాక్స్ జ్యూస్ ఇస్తాం. బీపీకి జ్యూస్ ఇస్తాం. సెపరేట్ డీటాక్స్. బట్ ఇక్కడ ఏందంటే నేను ఒక జ్యూస్ చెప్తున్నాను. ఓకే. కామన్ ఫర్ ఎవ్రీబడీ. డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవచ్చు. హ్మ్. కిడ్నీ పేషెంట్లు తీసుకోవచ్చు. హార్ట్ పేషెంట్లు తీసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓకే. అండ్ మీకు ఇంట్లో దొరికేది. ఓహ్! ఈజీలో అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే. సో, మన ప్రేక్షకులందరికీ తెలిసినదే ప్రతి ఒక్కరు ఇంట్లో వాడతారు. దీన్ని కొత్తిమీర అంటారు. హ్మ్. కొరియాండర్. హ్మ్. ఒక బంచ్ కొరియాండర్, ఒక బంచ్ పుదీనా, పుదీనా. ఒక బంచ్ కర్రీ లీవ్స్, హ్మ్. ఒక బంచ్ లెట్యూస్. లెట్యూస్. లెట్యూస్ అంటారు. ఇదన్నీ గ్రీన్. హ్మ్. దీంతో పాటు గ్రీన్ యాపిల్. హ్మ్. అన్నీ గ్రీన్. సో, ఆల్ గ్రైండర్లో వేసి లిటిల్ వాటర్ వేసేసి మీరు 11:00, 12:00 ఒకసారి తాగారనుకోండి, హ్మ్. మీ బ్లడ్ ప్రెషర్ కూడా కంట్రోల్ అవుతుంది. ఆకలి కాదు, ప్లస్ మీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది, డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. సో మెనీ బెనిఫిట్స్. ఒక ఓకే. జ్యూస్తోన సో మెనీ బెనిఫిట్స్. వి నీడ్ బై జనరల్‌గా మన సౌత్ ఇండియాలో తెలుగు వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి. అన్నీ దొరుకుతాయి జస్ట్ సార్. అన్నీ ఓన్లీ థింగ్ హ్మ్. గ్రీన్ యాపిల్ ఒకవేళ దొరకలేదనుకోండి, యూ కెన్ హ్మ్. ఆల్సో పుట్ నార్మల్ యాపిల్ ఆల్సో. ఓకే. హ్మ్. మీకు సెపరేట్ బెనిఫిట్ కూడా చెప్తానమ్మా. హ్మ్. ఈ ఒట్టి కొరియాండర్ వాటర్‌లో వేసేసి బాయిల్ చేయడం వల్ల హ్మ్. దీనివల్ల థైరాయిడ్ ఫంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. హ్మ్. కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ అవుతుంది. యూరిన్ ఫ్లో కూడా బాగా అవుతుంది. ఓకే. ప్లస్ పుదీనా. పుదీనా అనేది రాంబాణం లాగా పనిచేస్తుంది యాసిడిటీ వాళ్ళకు. హుహు. మీరు పుదీనా చట్నీ తీసుకోమంటాం. అందు గురించి మాతోన కంపల్సరీగా రోజు పుదీనా చట్నీ ఉంటుంది. జస్ట్ మనం సాయంకాలం టీ బదులు ఇక ఒక బంచ్ పుదీనా లీవ్స్ వాటర్‌లో వేసేసి హ్మ్. బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేయడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గుతుంది. ఇది ఓకే. ప్రతి ఒక్కరికి తెలుసు కరేపాకు. అవును. కరేపాకు అనేది పొయ్యిరింపులు వేసేస్తారు. దాని వాసన పోతుంది. హ్మ్. ఇది రాంబాణం లాగా పనిచేస్తుంది హై బీపీ వాళ్ళకు. ఇంత కరేపాకు ఒక 1 గ్లాస్ వాటర్‌లో వేసేసి బాయిల్ చేసేసి ఒక గ్లాస్, హాఫ్ గ్లాస్ అయిన తర్వాత తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ మీకు 7 డేస్‌లోనే అట్‌లీస్ట్ 40% తగ్గుతుంది. మీరు రికార్డ్ చేయండి. ఓహ్! మీరు వాచ్ చేయండి. హ్మ్. చూసేసి తర్వాత మీ డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళ డాక్టర్సే మెడిసిన్స్ తగ్గిచ్చేస్తారు. సో, ఓకే. లెట్యూస్ ఆల్సో వెరీ గుడ్. జనరల్‌గా హ్మ్. సలాడ్ లాగా వాడతారు. అవును. హై ఫైబర్ ఉంటుంది. అవును. సో, సింపుల్ ఒక బంచ్ కొత్తిమీర, ఒక హ్మ్. బంచ్ పుదీనా, ఒక బంచ్ కరేపాకు, ఒక బంచ్ లెట్యూస్, ఒకటి గ్రీన్ యాపిల్. గ్రీన్ యాపిల్. సపోజ్ ఎగ్జాంపుల్ లెట్యూస్ దొరకలేదనుకోండి, యూ కెన్ పుట్ హ్మ్. అదర్ లీవ్స్ ఆల్సో. పాలక్ గాని, మేథి గాని అదర్ హ్మ్. లీవ్స్ ఆల్సో. ఓవరాల్ 5 రకాల ఆకులుండాలి. హ్మ్. ప్లస్ గ్రీన్ యాపిల్. టేస్ట్ కూడా బావుంటుంది. ఎందుకంటే వి ఆర్ యాడింగ్ ద యాపిల్ యాపిల్ ఆల్సో. కాబట్టి యాపిల్స్ కొంచెం ఓన్లీ టేస్ట్ గ్రీన్. ఉంటుంది. సో, హ్మ్. ఏసేసి వి ఆర్ రికమెండింగ్ ఐదర్ ఎంప్టీ స్టమక్‌లో తీసుకోండి, 11:00 తీసుకోండి, ఈవినింగ్ తీసుకోండి. ఇట్ ఈస్ వెరీ, వెరీ గుడ్ ఫర్ ద బాడీలో ఉన్న టాక్సిన్ తీసేస్తుంది. హ్మ్. మోషన్స్ ఫ్రీ అయిపోతాయి. ఓహ్! ఇన్ఫెక్షన్స్ రావు. సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. అవును. థాంక్ సో, యూ ఇది అమ్మా. ఎంత ఫ్రీక్వెంట్‌లీ తీసుకోవాలి రోజు సార్? తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఉంది. రోజు మార్చండి. ఓకే. సపోజ్ 5 రకాలు చెప్తున్నాను. హ్మ్. అట్‌లీస్ట్ వారంలో 5 రోజులు తీసుకోండి. 2 డేస్ హ్మ్. గ్యాప్ ఇచ్చేసేసేయండి. హ్మ్. 2 డేస్ వేరే జ్యూస్ చెప్తాను. ఏబీసీ జ్యూస్ తీసుకోండి. ఆ! యాపిల్, బీట్రూట్, క్యారెట్. క్యారెట్. హ్మ్. ఏబీసీ. హ్మ్. ఓకేమ్మా? యాహ్! థాంక్ యూ. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ.